ఇక ధర్మవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఈ శాసనసభ్యుడు ఆయన మాత్రం ప్రజల రక్తం దోచుకొని 3.5 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు, కానీ ప్రజలకు ఏమాత్రం పనిచేసే పరిస్థితి లేదు. ఆయన మాత్రం అఫిడవిట్లో మన ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి అంతా 5 కోట్లు చూపించాడు. ఈ రోజు మాత్రం 4,000 కోట్లకు ఎదిగాడు. ఏమేం పనులు చేశాడు చెప్పండి, ఏమేం పనులు చేశాడు? ఆ విధంగా ప్రజలందరూ కూడా చూపించమనండి. ప్రజల రక్తం పీల్చి దోచుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ కబ్జా మార్నింగ్, దావుద్ ఇబ్రహీం కోట గుర్రాలు కోడలు, అసాంఘిక కార్యకలాపాలు. ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కొద్ది రోజులైనా ప్రజలకు మేలు చేస్తే అంతో ఎంతో గౌరవం ఉంటుంది. లేకపోతే ఎన్నికల్లో మీరు క్యాన్వాస్కి పోతే మీ నుంచి బాధలు పడిన బాధితులు ఖచ్చితంగా మీకు బట్టలు చెప్పి తలిందని కొడతారు. గత 3 సంవత్సరాలుగా సర్పంచులకు ₹1 కూడా లేకుండా డైరెక్ట్ మొత్తం ప్రతి రూపాయి కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు మీ జగన్మోహన్ రెడ్డి గారే తినేశారు. కనీసం వాళ్ళు మోటార్లు రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా స్పందించేయండి. దానికోసం మీరు స్పందించలేదు కాబట్టి మేమే పల్లెల్లో చాలా మటుకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పల్లెల్లోని కూడా మా వద్ద మేము చూపిస్తున్నాం. ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకొస్తే ధర్మవరం నియోజకవర్గం వరకు అన్ని గ్రామాల్లో కూడా తాగునీటికి హ్యాండ్ పంపులు కానీ బోర్లు మోటార్లు కానీ రిపేర్లు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటే ఒకవేళ బోర్లు వేసానికి పర్మిషన్ ఇస్తే తప్పకుండా బోర్లు కూడా వేస్తాం లేని చోట. కానీ బోర్లు వేసేకపోతే బోర్లు సీజ్ చేసే పరిస్థితి, రోడ్లు గుంతలు గుడిసేపు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టే పరిస్థితి. ఇది ప్రభుత్వం. ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? మహా అంటే 52 రోజులు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏదైతే ప్రజలతో జరగల మాదిరి పీల్చి వసూలు చేశారో అదే ప్రజలు తిరగబడి మళ్ళీ ఇంత వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది.